ప్రార్థన చేసుకుందామండి. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. మా తండ్రివైన దేవా, నీ పిల్లలకు నా తండ్రి నీ గ్రంథంలోంచి కొన్ని సంగతులు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా ఆలోచనతో వివేచనతో కూడిన జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. మా తండ్రి, ఆరాధన ముగిసే వరకును కూడా ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరవచ్చిన ప్రియులైన ఆత్మీయులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేడు సంఘాల్లోకి వస్తున్నటువంటి విశ్వాసులందరూ కూడా దేవుని మీద నమ్మకమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నారా అనేది మనం ఆలోచించగలిగితే, ప్రియులారా, చాలామంది విశ్వాసులుగా పిలువబడుతున్నారు. కానీ విశ్వాసులుగా పిలువబడుతున్న వారు దేవుణ్ణి ఎంతగా నమ్ముతున్నారు? ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను నమ్మినట్టుగా, ఈ సమాజంలో అనేకమైనటువంటి వాటిలో నమ్మకం ఉంచినంతగా బ్రతుకునిచ్చి బ్రతికిస్తున్నటువంటి దేవునిని ఎందుకు నమ్మలేకపోతున్నారు అనేది చాలా బాధాకరమైనటువంటి విషయంగా మనకు కనపడుతూ ఉంది ప్రియులారి సమాజంలో. ఎందుకంటే కొంతసేపు కనబడి అంతలో మాయమైపోతున్నటువంటి మనం చాలా జాగ్రత్తగా కొన్ని సందర్భాలు చూద్దాం. ఎందుకంటే ప్రియులారా, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోతున్నటువంటి మనిషిని నమ్మినంతగా బ్రతుకునిచ్చి బ్రతికిస్తున్నటువంటి దేవునిని మాత్రం విశ్వాసులను పిలువబడుతున్న వారు నమ్మకమైనటువంటి విశ్వాసం కలిగి దేవుణ్ణి నమ్ముతున్నారా అనేది మనం చూడగలిగితే, అసలు దేవుణ్ణి ఎలా నమ్మాలి, మనం ఎలాంటి నమ్మకాన్ని కలిగి ఉంటే దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి క్రియలు మనం చూస్తాం అనే దాని గురించి కొన్ని మాటలు మనం గ్రంథాలను చూడగలిగితే, నువ్వు నమ్మకుండా దేవుని యొక్క క్రియను చూడలేవు. నువ్వు నమ్మకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేవు. నువ్వు నమ్మకుండా దేవుడు ఎలాంటి దీవెనలు నీకు ఇవ్వడు. ఖచ్చితంగా ఈ లోకంలో మనం మనుషుల్ని నమ్మినంత దానికంటే కూడా ఎవరిని ఎక్కువగా నమ్మాలి? దేవుణ్ణే నమ్మాలి. ఎందుకంటే ఈ సమాజంలో అనేకమైనటువంటి వస్తువులు కానీ, కూరగాయలు కానీ, ఆభరణాలు కానీ అమ్ముతున్నటువంటి వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి మనం అవి తీసుకుంటూ ఉంటాం. అంటే ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి నమ్మకం, ఒక వ్యక్తిని నమ్మేటటువంటి తత్వం కలిగినటువంటి నమ్మకం బ్రతుకునిచ్చి బ్రతికిస్తున్న దేవుణ్ణి ఎందుకు నమ్మలేకపోతున్నారు విశ్వాసులు అనేవారు? దాని గురించి కొన్ని మూలాలు మనం చూడక తప్పదు. ఎందుకు నమ్మలేకపోతున్నారు దేవుణ్ణి? ఈ లోకంలో కొంతసేపు అంతలో మాయమైపోతున్నటువంటి వారిని నమ్ముతున్నటువంటి నీవు ఏమంటే శాశ్వత కాలము నిత్యము మనతో ఉండి మనకు సహాయం చేస్తున్నటువంటి దేవుణ్ణి ఎందుకు నమ్మలేకపోతున్నాం? దానికి ఉన్న బలహీనత ఏంటి మనిషిలో అనేది కొన్ని సందర్భాలు మనం చూడగలిగితే, మొట్టమొదటిగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడవలసిన మొదటి మాట ఏంటంటే, దీనికి సంబంధించి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మనం ఎన్నోసార్లు చదువుకున్నాం ఈ మాట. అక్కడ ఏం రాయబడి ఉందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. అసలు ఎందుకు ఈ పదాన్ని ఇక్కడ వాడటం జరిగిందంటే, కింద కంటిన్యూషన్ చేస్తూ మీరు చదవగలిగితే, ఆయన దగ్గరకు వచ్చాం మనం, అంటే ఆయన సన్నిధిలోకి వచ్చాం, ఆయన మాటలు మనం వింటున్నాం. ఆయన మాటలు వింటున్నటువంటి మనం, ఆయన దగ్గరకు వచ్చినటువంటి మనం, ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయగలవాడని నువ్వేం చేయాలంట? మందిరానికి వచ్చిన నువ్వు నమ్మాలి. దేనికోసమైతే నువ్వు మందిరానికి వచ్చావో అది నువ్వు పొందుకునే వరకు కూడా దేవుణ్ణి నమ్మాలి, దేవుని మందిరానికి రావాలి, దేవునికి నువ్వు మనవి చేసుకోవాలి. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి ఓ విశ్వాసి, నీ విశ్వాసం నమ్మకమైనదేనా? ఒకసారి ఆలోచించుకో. మరి
ఎందుకంటే దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనం ఆయన ఉన్నాడని నమ్మాలి. కానీ ఈరోజు చాలామంది సంఘాలకు వస్తున్నటువంటి వారు విశ్వాసంలో ఎందుకు నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు అనేది మనం ఆలోచించగలిగితే దీనిని గూర్చినటువంటి కొన్ని మాటలు యాకోబు గారు రాసిన పత్రికలో ప్రస్తావించడం జరిగింది. ఎందుకు విశ్వాసుల్లో నమ్మకం లేకపోతుందో, ఎందుకు దేవుడు అడిగినవన్నీ కూడా ఇవ్వలేకపోతున్నాడో మీరు చూడగలిగితే యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మీరు చూడగలిగితే ప్రియులరా, అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చి నీవు ఏదైనా ఒక సమస్య గురించి దేవుని దగ్గర విన్నవించుకున్నప్పుడు అడిగే విషయం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అంతేకాని ఈ నమ్మకత్వాన్ని కోల్పోయి సందేహముతో అన్నాడు. సందేహం అంటే జరిగిద్దా లేదా, డౌట్ అనమాట. ఇస్తాడా లేదా, చేస్తాడా లేదా. ఏంటి లోకంలో మనుషులు అంటాడు అనుకున్నావా? దేవుడంటే ఎలాంటాడు అనుకున్నావు? అన్నీ చేయగలిగినటువంటి సమర్థుడు దేవుడు. ఈ లోకంలో మనుషులు కొన్ని చేస్తారు, కొన్ని చేయరు. వాళ్ళ అవకాశాలను బట్టి నడుస్తూ ఉంటారు ఈ మనుషులు. కానీ దేవుడు అలాంటోడు కాదు, సమస్తమును కూడా చేయగలిగిన వాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం చూడండి. మళ్ళీ వద్దాం ఇక్కడికి. యోబు గ్రంథం 42వ అధ్యాయం. నువ్వు సందేహంతో అడగొద్దు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు. ఎందుకంటే ఆయన నువ్వు నమ్మినటువంటి దేవుడు సమస్తము చేయగలిగినటువంటి సమర్థుడు. చూద్దాం ఒకసారి అమ్మ, చదువుతలే చూడండి. ఏ క్రియ అయినా, నువ్వు ఏ క్రియతో దేవుని దగ్గరకు వచ్చినా, ఏ క్రియ గురించి దేవునికి నువ్వు విన్నవించుకున్నా, సమస్త క్రియలను చేయగలవని నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకొంటిని. ఒకవేళ దేవుడు ఏదైనా ఉద్దేశించాడంటే అది నెరవేర్చగలిగిన వాడు. అది ఏ క్రియ అయినా కావచ్చు. అది దేవుని యొద్దకు వచ్చినటువంటి నీవు నమ్మకముతో సందేహించక దేవుని యొద్ద నువ్వు మనవి చేసుకుంటే నీ సమస్త క్రియను నెరవేర్చగలిగిన సమర్థుడు దేవుడు. మరి సమర్థుడైన దేవుడు నెరవేర్చగలిగినటువంటి దేవుని దగ్గరకు వచ్చిన మనం నమ్మకముతోనే అడగాలి. కానీ ఎలా అడగకూడదని యాకోబు పత్రికలో మాట్లాడుతున్నారో ఇప్పుడు దాన్ని కంటిన్యూషన్ చేయండి. ఆ మాట, సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపపడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడు అంటున్నాడు. ద్విమనస్కుడై అంటే అడిగేవాడు రెండు మనసులు కలిగి ఉండకూడదు, రెండు ఆలోచనలు కలిగి ఉండకూడదు, రెండు స్వభావాలను కలిగి ఉండకూడదు. ఏ స్వభావాలకి సందర్భాన్ని పోలి చూపిస్తుందంటే, ఒకటి లోక సంబంధమైన స్వభావం, రెండవది ఆత్మ సంబంధమైన స్వభావం. ఈ రెండు స్వభావాలతో అంటే ద్విమనస్కుడు అంటే నిలకడలేనటువంటి స్వభావం ఇది. పూర్తిగా దేవుని మీద ఆధారపడే బ్రతకనటువంటి స్వభావం ఇది. పూర్తిగా దేవుణ్ణి నమ్మనటువంటి తత్వం ఇది. ఇట్లాంటి స్వభావంతో దేవుని దగ్గరకు వచ్చి ఏదైనా విన్నవించుకుంటే, దేవునికి మనవి చేసుకుంటే అట్లాంటి వాడికి దేవుని వలన ఎలాంటి ఉపయోగం లేదు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా క్లారిటీ ఇస్తుందండి. నేడున్నటువంటి చాలా సంఘాల్లో జరుగుతున్నటువంటి ఒక బలహీనమైనటువంటి చర్య ఏదైనా ఉంది అని అంటే, ఇదిగో ఈ మందిరానికి వస్తారు కొన్ని రోజులు, ఇక్కడ వాళ్ళు అనుకున్న జరగలేదనుకోండి, ఈ సేవకుల్లో ఆశీర్వాదం లేదు, ఈ సంఘంలో దీవెన లేదని ఇది విడిచిపెట్టి మరొక సంఘానికి పోతూ ఉంటారు. జరుగుతున్నాయా లేదా? ఎలాగా? దేనికోసం వీళ్ళు ఆలోచన కలిగి ఇలా తిరుగుతున్నారు? ఏంటి వీళ్ళ ఆలోచన తీరి ఏంటి? ఎందుకు ఇలా పరుగులు ఎడుతున్నారు అంటే, వాళ్ళలో ఉన్నటువంటి అల్ప విశ్వాసం, అంటే స్థిరత్వం లేనటువంటిది. ఇక్కడ అంటున్నాడు, ఒక మాట చెప్పాడండి 6వ వచనంలో. ఏమంటాడంటే చూడండి, గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగం అంటున్నాడు. సముద్ర తరంగాలు ఎలా ఉంటాయండి? గాలి వచ్చినప్పుడు ఎగిరెగిరి పడతా ఉంటాయి. ఈ అవిశ్వాసం కలిగిన వాళ్ళు, పరిపూర్ణంగా దేవుడిని నమ్మనటువంటి వారి యొక్క స్థితిని కూడా మనం చూడగలిగితే 1వ కీర్తన దగ్గరికి వెళ్ళండి. వాళ్ళని దేంతో పోలుస్తున్నాడు? 1వ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని అక్కడ తెలియజేశాడు. మనం చూద్దాం. 4వ వచనంలో, దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పట్టువలే ఉందురు. దుష్టులంటే ఎవరు? అవిశ్వాసం కలిగిన వాళ్ళు, స్థిరత్వం లేనటువంటి వారు, ద్విమనస్కులు కలిగినటువంటి వారు, నులివెచ్చని స్వభావం కలిగిన వారు. ఇట్లాంటి వారిని భక్తిహీనులు, దుష్టులు అని బైబిల్ గ్రంథం హెచ్చరించింది. ఇట్లాంటి వాడు స్థిరంగా ఒక సాట ఉండడు. పొట్టేం చేస్తుందండి? స్థిరంగా ఉంటుందా?
ఉండదు. గాలి వచ్చినప్పుడు అది ఎగిరిపోద్ది. ఎక్కడి వరకు గాలి నడుతుందో అక్కడ వరకు వెళ్ళి ఆగిపోయి అక్కడ ఉంటుంది. మళ్ళీ గాలి రాగానే మళ్ళీ ఆ స్థలంలో నుంచి ఎగిరిపోద్ది, మళ్ళీ ఇంకో చాటకి వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లాగనే ఈ నమ్మకం లేనటువంటి విశ్వాసి లోకమంతా జరిగిన దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను ఎప్పటికీ చూడలేడు. చూస్తాడా? అందుకే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా హెచ్చరిస్తుందండి. నమ్మకమైన విశ్వాసం నీకుంటే నువ్వెక్కడున్న దేవుని ఆశ్చర్య కార్యాలు చూస్తావు. అంతేగాని మారేమండలో ఆశ్చర్యకార్యాలు జరగట్లేదండి, ఇదిగో పలానా విజయవాడతో జరుగుద్దండి, పుట్టాలతో జరుగుద్దండి, విజయవాడ లేకపోతే ఏలూరు పోతే జరుగుద్దండి. నువ్వు అల్ప విశ్వాసమై ఉండి దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం లేనటువంటి తత్వం నీలో ఉండి నువ్వెన్ని సంఘాలు మారినా, ఎన్ని ఊర్లు మారినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అసలు దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇవ్వనే ఇవ్వడం. ఎందుకంటే నమ్మకమైన విశ్వాసం ఉండి నువ్వెక్కడ ప్రార్థన చేసినా దేవుడు ఏం చేస్తాడు? నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు. నమ్మకం లేకుండా ఎక్కడెక్కడ తిరిగితే ఉపయోగం ఏముంది? నువ్వు చూస్తావా? చూడలేవు. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే మనుషుల్ని నమ్ముతున్నట్టుగా ఈ మనుషుల్ని సృష్టించినటువంటి సృష్టికర్తను నమ్మనటువంటి వారికి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. వాళ్ళు ఎంత పెద్ద గొప్ప కేటగిరీలో ఉన్నా, ఎంత గొప్పవాడిగా ఈ సమాజంలో బ్రతుకుతున్నా, ఎంత ఫాలోవర్స్ వాళ్ళకున్నా, ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడైనా అసలు అలాంటోడిని నువ్వు నమ్మొద్దంటుంది గ్రంథం. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 146వ కీర్తనలో 3-4 వచనాలు చూడండి. కీర్తనల గ్రంథం 146. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన నమ్ముకుంటే రక్షణ వస్తుందా? మరి విశ్వాసులకు తండ్రిగా అయినా అబ్రహాం గారు అంటే, అంత గొప్ప విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారిని నమ్ముకుంటే, లేదా కుటుంబం కొరకు ఒక ఓడను కట్టుకొని కుటుంబాన్ని రక్షించుకున్నటువంటి నోవాహు గారి మీద నమ్మకం పెట్టుకుంటే, ఏమండి 12 మందిని ఏర్పరచుకొని ప్రపంచ నలుమూలకు సువార్త వ్యాప్తి జరిగించినటువంటి అపోస్తులను నమ్ముకుంటే, లేదా 14 పత్రికలు రాసినటువంటి పౌలు గారు లాంటి వాడిని నమ్ముకుంటే, లేదా భవిష్యత్తును గూర్చి ముగింపును గూర్చి మాట్లాడినటువంటి ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారిని నమ్ముకుంటే, లేదా యేసు తల్లి అయినటువంటి మరియను నమ్ముకుంటే నీకేమైనా పరలోకం వస్తుందా? ఒకసారి నువ్వు ఆలోచించు. వస్తుందా? మరి ఎవరిని నమ్ముకుంటే మనకు వస్తుంది రక్షణ? ఎవరిని నమ్ముకుంటే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి మన బ్రతుకులో? అసలు మనుషుల్ని నమ్మొద్దంటున్నాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళ నామాన రక్షణ లేదు. ఉందా? లేదు. వాళ్ళ నామాన రక్షణ లేదు. రక్షణ ఉందనేవాడు అజ్ఞాని. బైబిల్ చెప్పాక నువ్వెవరు చెప్పడానికి మధ్యలో? బైబిల్ ఇది తప్పు అని చెప్పిన తర్వాత ఇది రైట్ అని చెప్పడానికి ఎవరికైనా రైట్స్ ఉన్నాయా? లేవండి. అందుకే అంటున్నాడు, వాడు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా వాడి వలన రక్షణ కలగదు, వారి ప్రాణం వెడలిపోను, వారు మట్టిపాలగుదురు, వారి సంకల్పము వాడు చచ్చిన వెంటనే ముగిసిపోతుంది అన్నాడు. అవునా కదా? ఇప్పుడు నేను చెప్పినటువంటి శాసనం ఎంతవరకు పనిచేస్తుందండి? నేను బ్రతికి ఉన్నంత వరకు మాత్రమే ఆ శాసనం పనిచేస్తుంది. నేను చనిపోయిన తర్వాత పనిచేస్తుందా? పని చేయదు. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషుల్ని నమ్మొద్దు మీరు, ఎందుకంటే వాళ్ళ వలన మీకు రక్షణ కలగదు, వాళ్ళ వలన ఎలాంటి మేలు మీకు జరగదు. కాబట్టి నన్ను నమ్మండి, నా మీద ఆధారపడండి అని దేవుడు గొప్ప గొప్ప మాటలు చెబుతున్నాడండి. ఎందుకంటే ఒక అద్భుతమైన మాట చూడండి, మార్కు సువార్త 9:23 నువ్వు నమ్మినటువంటి దేవుడు చాలా గొప్పవాడు. నువ్వు మనుషులు నమ్ముతున్నావు, వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు అసమర్థులు వాళ్ళు. కానీ నువ్వు నమ్మిన దేవుడు సమర్థుడు. మార్కు సువార్త 9:23 చూడండి. మార్కు సువార్త 9:23 అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని అతనితో చెప్పాను. చూశారండి ఏమన్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు? నువ్వు నమ్మితే ఈ కార్యాన్ని నేను చేయగలను, నువ్వు నమ్మితే, నువ్వు నమ్మినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు సమస్తము చేయగలిగిన సమర్థుడు అనేటటువంటి ఒక గొప్ప మాట ఈ సమాజానికి చెప్పాడండి. మరి అంతగా నమ్ముతున్నారు ఈరోజు విశ్వాసులు? అంతగా నమ్ముతున్నారా? దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నారా? మీరు ఆలోచించండి. ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మీద ఉన్న నమ్మకం, ఈ లోకాలను కలగచేసినటువంటి తండ్రి అయిన దేవుని మీద మాత్రం నమ్మకం లేదు ఈ సమాజంలో బ్రతుకుతున్న విశ్వాసులకి.
అందుకే దేవుని ఆశీర్వాదాలు రావట్లేదు, దేవుని మేలు వాళ్ళు అనుభవించలేకపోతున్నారు, ధన్యులుగా ఈ సమాజంలో కనబడలేకపోతున్నారు. అందుకే 12వ కీర్తన 1వ వచనంలో చూడండి ఏం మాట్లాడుతున్నాడు భక్తుడు. 12వ కీర్తన 1వ వచనం చూడండి, అక్కడ భక్తుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా నన్ను రక్షింపుము. ఏంటండి భక్తి గలవారు లేకపోవటం ఏంటి? ఇది ఏనాటి మాట అండి? ఇది ఈనాటి మాట కాదు, వందల సంవత్సరాల క్రితం మాట్లాడుతున్న మాట. ఆనాడే భక్తులు సమాజంలో కనబడట్లేదంటే మరి ఈనాడు విస్తారంగా భక్తులు ఉన్నారు సమాజంలో. మరి వీళ్ళందరిలో ఉన్న విశ్వాసం దేవునికి దగ్గర చేసే విశ్వాసమేనా? మీరు ఆలోచించండి. దేవునికి ఇష్టమైన విశ్వాసం కలిగే ఉన్నారా? మీరు ఆలోచించండి. విశ్వాసులుగా పిలువబడితే ఉపయోగం లేదు. దేవునికి ఇష్టమైన విశ్వాసం కలిగి ఉన్నామా లేదా అనేది మనలను మనమే పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవునికి ఇష్టమైన విశ్వాసం మనలో లేకపోతే, నమ్మకమైన విశ్వాసం కలిగి మనం లేకపోతే దేవుని ఆశ్చర్య కార్యాలు మన బ్రతుకులో జరగవు, దేవుని మేలు మనం అనుభవించలేం, దేవుని ఆశీర్వాదాలు మన కుటుంబాలకు రావు. అందుకే మాట్లాడుతున్నాడు, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయి. ఎందుకు విశ్వాసులు గతించిపోతున్నారు? నమ్మకత్వాన్ని కోల్పోయారు. అపనమ్మకతో, అవిశ్వాసముతో, సందేహముతో, అనేకమైనటువంటి డంబములతో ఈరోజు భక్తులు కనబడుతున్నారు సమాజంలో. ఎందుకంటే చుట్టూ ఉన్న వాటిని, మాయతో కూడినటువంటి మోసపూరితమైనటువంటి వాటిని నమ్ముతున్నారే తప్ప నమ్మకమైన జీవం కలిగిన దేవుణ్ణి నమ్మి ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి భక్తులు నేడున్నటువంటి సంఘాలలో లేరు. కానీ ప్రారంభంలోకి వెళ్ళి మనం చూడగలిగితే భక్తులలో ఉన్న విశ్వాసం, వాళ్ళలో ఉన్న తపన ఈనాడు క్రైస్తవులలో ఎక్కడ కనపడుతుందో మీరు ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వారులారా. మరొక మాట చూడండి, మరొక మాట. దేవుడు అంటున్నాడు, ఇదిగో నాయన మీకు సహాయము చేయగలవాడు నేనే, నేను తప్ప మీకు సహాయం చేయగలిగిన వాడు ఎవడో లేడు ఈ భూమి మీద. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఆయన. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకు. నీ కష్టం వచ్చిందా, వ్యాధి వచ్చిందా, అనేక సమస్యలతో బాధపడుతున్నావా, దేన్ని గురించి దిగులు పడుతున్నావు, అసలు దేని గురించి నువ్వు భయపడకు. ఏమంటున్నాడు ఇక్కడ యెషయా ప్రవక్త గారి ద్వారా? అసలు మీ దేని గురించి భయపడకు, నేను నీకు సహాయము చేయుచుదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. అబ్బా ఎంత గొప్ప మాట అండి ఇది. ఏంటంటే దేవుడు ఏం చేయబోతున్నాడు? అసలు నువ్వు భయపడద్దు. ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు ఎవరైనా? మనకి చెప్తారా ఎవరైనా? ఇలాగా బంధువులు చెప్పగలరా? స్నేహితులు చెప్పగలరా? ఒకవేళ కరోనా వచ్చింది అనుకోండి, ఇప్పుడు కరోనా వచ్చింది, మనకి వస్తారా బంధువులు మన ఇంటికి? స్నేహితులు వస్తారా? చుట్టుపక్కల ఉన్న పక్కడ దాకా ఎందుకండి, బంధువులు స్నేహితుల దాకా ఎందుకు? ఆత్మీయులను పిలువబడుతున్న విశ్వాసులు వస్తారా? రారు. ఎందుకు? వస్తే కరోనా మాకు కూడా జోకిద్దేమో, మేము కూడా పోతామేమో అని భయం వాళ్ళకి. మరి దేవుడైతే, దేవుడు ఏమన్నాడు ఇక్కడైనా? నువ్వు భయపడకు ఏదొచ్చినా. 119వ కీర్తన 50 వచనం దగ్గరికి వెళ్ళండి. ఆయన ఏమంటున్నాడు? 119వ కీర్తన 50 వచనం చూడండి, ఎంత ప్రాముఖ్యమైన. చూడండి, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నెమ్మది. దేవుని మాట నెమ్మది నీకు, అదే నీకు బ్రతుకునిచ్చేది, బ్రతికించేది అదే. ఏ వ్యక్తి నీకు సహాయం చేయడో, ఏ స్నేహితుడు నిన్ను ఆదరించడో. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం తీయండి ఒకసారి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. ప్రియులరా, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. చూసారండి ఎంత మాట్లాడుతున్నాడు యోబు గారు ఇక్కడ. యోబు గారికి సంపద పోనప్పుడు, బిడ్డలు చనిపోయినప్పుడు, తన శరీరానికి వ్యాధి సోకనప్పుడు అందరు వచ్చారు బంధువుల ఇంటికి. అందరు స్నేహితులందరూ ఆయనతో కలిసిమెలిసి ఉన్నారు. ఏ స్నేహితులు వీళ్ళు? ప్రాణ స్నేహితులు. అంటే ఆయన కోసం ప్రాణం పెట్టే అంత స్నేహితులు అనమాట వీళ్ళు. కానీ ఎప్పుడైతే సంపద వెళ్ళిపోయిందో, బిడ్డలు చనిపోయారో, ఉన్న ఆస్తి అంతా ఊడ్చుకుపోయిందో, దేహమంతా క్షీణించిపోయిందో, అట్లాంటి సమయంలో అస్సలు ఆదరించవలసిన బంధువులు కానీ, తోడుండవలసినటువంటి స్నేహితులు కానీ రాలేదని బాధపడుతున్నాడండి మహానుభావుడు. స్నేహితులు వచ్చారులేండి, కానీ ఏం చేశారు?
ఎన్నో నిందలు, ఎన్నో దెప్పుపోటు మాటలు. ఏమండి, అసలు ఆయన పడుతున్న బాధ కంటే వీళ్ళు పెట్టినటువంటి బాధ ఇంకా ఘోరమైనటువంటి బాధ స్నేహితులు. కానీ ఇక్కడ ఆవేదన చూడగలిగితే ప్రియులారా, ఇదిగో నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. రారండి, బంధువులు రారు. నీకు ఏదైనా రోగం వచ్చి నువ్వు మంచం మీద ఉండి హాస్పిటల్లో నాన్న బాధలు పడుతుంటే ఏ బంధువు కొన్ని దగ్గరకు రాడు. ఎందుకు తెలుసండి? ఒకవేళ వస్తే నువ్వు డబ్బులు అడుగుతారు నిన్నని, ఒకవేళ వస్తే వాళ్ళ బాధలన్నీ నేను ఎత్తిన పెడతారని నువ్వు వెళ్ళ వాళ్ళ దగ్గరికి. కానీ దేవుడు అలాంటోడు కాదండి. నువ్వు నమ్మినటువంటి దేవుడు నీ కుడి చేయి పట్టుకొని ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేసేవాడు ఆయన. కానీ ఇందులో నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే. ఏం చేయాలి? నమ్మకమైన విశ్వాసం కలిగి దేవుని యందు యథార్థంగా బ్రతకాలి. ఆయన మాట ప్రకారం జీవించాలి. ఆయన చిత్తానుసారంగా నువ్వు బ్రతకాలి భూమి మీద. అదే ఆయన కోరుకుంటుంది. నీ ఆస్తులు కోరుకోవట్లేదు, నీ ఐశ్వర్యాన్ని కోరుకోవట్లేదు, నీకున్నటువంటి సంపదను ఆయన కోరుకోవట్లేదు. ఆయన కోరుకుంటుందల్లా ఒక్కటే, నీ మనస్సు మారాలి, నీ ప్రవర్తన మారాలి, వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి. అదే కదండి నీ పరలోకపు తండ్రి కోరుకునేది. ఈరోజు చాలామంది అసలు తండ్రిని గౌరవించి పలకరించినటువంటి చాలామంది దరిద్రులందరికీ టాటస్లు పెట్టారు. ఇవాళ తండ్రి అంటే గౌరవం లేనటువంటి ప్రతి పనికి మాలో టాటస్ పెట్టాడు. ఇవాళ ఏమని? హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీగా ఉన్నాడా మీ తండ్రి? నువ్వు ఇంగ్లీష్లో 4 మొక్కలు టైప్ చేసేసి టాటస్లో పెట్టుకుంటే సరిపోతారు అయ్యా. నీ తండ్రిని హ్యాపీగా ఉంచుతున్నావో లేదో చూడు. నీ తండ్రికి గౌరవం వచ్చినటువంటి పనులు చేస్తున్నావో లేదో చూడు. సమాజంలో నీ తండ్రిని ఆనందింపరిచేటటువంటి పనులు చేస్తున్నావో లేదో చూడు. నువ్వు చేసే పనికి మాలిన పనుల వల్ల ఎవడ బిడ్డరా ఈడు, ఎవడ కన్నా తండ్రి బిడ్డరా ఈడు అని చెప్పేసి చండాలంగా తిట్టుకునేలా బ్రతక్కో ఈ భూమి మీద. దేవునికి కూడా ఆనాడు ఇశ్రాయేలీయులు అదే పరిస్థితి తీసుకొచ్చారండి. ఇదిగో నా పిల్లలు గొప్పవారిగా ఉండాలని దేవుడు పెంచి పోషించి వాళ్ళని సంరక్షించాడు. కానీ పోషించినటువంటి తండ్రి మీదే, గొప్ప చేసినటువంటి తండ్రి మీదే వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఆయన మీద సణిగారు, గొణిగారు. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి నేడున్నటువంటి విశ్వాసులకు ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరికొన్ని మాటలు చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. చూద్దాం మరికొన్ని మాటలు. ఎంత సహాయకుడు ఆయన మీరు చూడగలగాలి. యోబు గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథం మరి సహాయం చేస్తున్నాడుగా, మరి ఏ విషయంలో సహాయం చేస్తాడు ఆయన, అది కూడా మనం చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనంలో, శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసితివి. చూడండి, బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి. ఒకవేళ నీకు శక్తి లేదా ఒంట్లో, శక్తి లేకపోతే శక్తినివ్వగలిగిన నమ్మకమైన దేవుడు నీకున్నాడు. అది నువ్వు నమ్మాలి. అంటే దేహానికి బలహీనత ఏర్పడితే ఏమివ్వగలడు దేవుడు? బలం ఇవ్వగలడు. ఒకవేళ ఆత్మ బలహీనపరచబడితే వాక్యము చేత నిన్ను బలపరచగలిగినటువంటి దేవుడు, అంత గొప్ప సహాయకుడు నీకుండగా మరి నువ్వెందుకు నమ్మలేకపోతున్నావు దేవుణ్ణి? అంతేనా, ఇంకేమైనా చేయగలడా? అది కూడా చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ప్రియులారా. ఇంకా ఏం సహాయం చేస్తాడో దేవుడు మనకు చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 8వ వచనం చూడండి. అప్పుడు నీ దేహమునకు అన్నాడు. ఎప్పుడు? మరి నీ దేహానికి ఆరోగ్యం కావాలి. మరి ఎప్పుడు? అప్పుడు అన్నాడు కదా ఇక్కడ. మరి ఎప్పుడు? పైన 7వ వచనం దగ్గరికి వెళ్ళిపోవాలి ఇప్పుడు డైరెక్ట్గా. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టో. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు వస్తుంది ఆరోగ్యం? దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించినప్పుడు అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం వస్తుంది, నీ ఎముకలకు సత్తు వస్తుంది. అసలు ఎముకలు కూర్చున్నటువంటి ప్రస్తావన అంటే అవి బలహీనపరచబడతాయని భవిష్యత్తును కూర్చున్నటువంటి మహాజ్ఞానం ఎందుకు రాయించాడంటే, నేడున్న మనుషులంతా తాగుతున్న వాటర్ వలన ప్రతి ఎముక బలహీనపరచబడుతుంది. తెలుసా మీకు ఇది? నువ్వు తాగే వాటర్ ఏ వాటర్ అనుకున్నావు? యాసిడ్ వాటరు. నువ్వు తాగే మినరల్ వాటర్లో ఏముందనుకున్నావు? యాసిడ్ ఉంది అందులో. అది డైరెక్ట్గా ఎముకల మీద చూపిస్తుంది దాని ప్రభావం. అందుకే బలహీనత మనుషులకి. అందుకే దేవుడు చెబుతున్నాడు, నాయనా నువ్వు ఏది తాగినా నీ దేహానికి హాని చేయకుండా ఉండాలంటే నువ్వు చేయవలసింది ఒక్కటే. ఏం చేయాలి? భోజనము చేసిన, పానము చేసిన ప్రభువైన క్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకో. ఎంతమంది ప్రార్థన చేసి తీసుకుంటున్నారండి?
నీళ్లు తాగినా ప్రార్థన చేసుకునే తాగాలి, భోజనం చేస్తున్న ప్రార్థన చేసుకునే తినాలి, చివరికి నువ్వు మందులు వేసుకుంటున్నా ప్రార్థన చేసుకునే మందులు వేసుకోవాలి. అప్పుడే నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తు వస్తుంది. నాకు ప్రార్థన అక్కర్లేదులేండి, నేను మందులు వేసుకుంటానంటే రోగం తగ్గదు, జీవితాంతం అలాగే ఉంటుంది అది. అందుకంటున్నాడు ఆయన, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తవయు కలుగును. అంటే దేవుడు ఎలాంటి సహాయం చేయగలడంటే, నమ్ముట నీ వలన అయితే ఆయన సమస్తము కూడా సాధ్యపరిచేటటువంటి గొప్ప దేవుడు మనకున్నప్పుడు ఎందుకంటే దేవుడిని మనం నమ్మలేకపోతున్నాం. ఒక ఫ్రెండ్ని నమ్మినట్టుగా, ఏమంటే నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను నమ్మినట్టుగా దేవుణ్ణి ఎందుకు నమ్మలేకపోతున్నారు? మీరు ఆలోచించండి. నీ ఫ్రెండ్ నిన్ను మోసం చేయొచ్చు, నీ బంధువులు నిన్ను మోసం చేయొచ్చు, నీ స్నేహితులు నిన్ను మోసం చేయొచ్చు, మరి దేవుడు మోసం చేస్తాడండి? మీరు ఆలోచించండి. ఏమంటే మోసం చేయనటువంటి దేవుడు మనకున్నప్పుడు మరి ఎంత నమ్మకంగా మనం ఉండాలండి. అందుకే మరికొన్ని మాటలు చూసి మనం ముగించేసుకుందాం. పేతురు గారిలో ఒక ఆతురత కలిగినటువంటి స్వభావం ఉందండి. తెలుసు మనందరికీ పేతురు గారి గురించి. యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు ఆయన సముద్రం మీద నడుస్తూ వస్తున్నప్పుడు పేతురు గారు దూరం నుండి ఆయన చూసి, ప్రభువా వస్తుంది నువ్వేనా, ఏదైనా భూతమా అనుకున్నాడు ఆయన. నేనే పేతురు అన్నాడు. ప్రభువా నువ్వే అయితే మరి నన్ను కూడా నడవమంటావా నీళ్ళ మీద అన్నాడు. సాధ్యమేనా అసలు ఇది? అసలు పేతురు అడగవలసిన మాట అనేది? కానీ అడిగాడు. కానీ ప్రభు ఏమన్నాడు? సెలవిచ్చాడు. పేతురు నేనే, కమాన్ అన్నాడు. వెంటనే ఆ దోణిలో నుంచి నీటి మీద కాలు పెట్టాడు. కానీ మొదటి కాలు పెట్టినప్పుడు పేతురికి ఏం ధైర్యం ఉంది తెలుసండి? నా ప్రభువు నా ఎదుటున్నాడన్న ధైర్యంతో పెట్టాడు కాలు. అలా కాలు పెట్టినటువంటి పేతురు కొద్ది దూరం ట్రావెల్ చేయగానే, కొద్ది దూరం నడవగానే ఒక గాలి వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసండి? ఈ పేతురు విశ్వాసాన్ని పరీక్షించడానికి ఒక గాలి వచ్చింది. ఆ గాలి వచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు మనం. మత్తయి సువార్త చూద్దాం ఒకసారి. ఆ గాలిని చూసి పేతురు ఏం చేశాడో మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 29 నుంచి కొన్ని మాటలు చూద్దాం. చూడండి, 28 నుంచి చూద్దాం. 28 నుంచి చూద్దాం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నాడు. అప్పుడు అనగానే, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని, నడిచాడు అని రాయబడలా, నడిచెను గాని అన్నాడు. అంటే అక్కడ ఏదో జరిగింది. ఏం జరిగిందో చూద్దాం జాగ్రత్తగా. గాలిని చూచి భయపడి, ఏమండి దేన్ని చూసి భయపడ్డాడు? గాలిని చూసి భయపడ్డాడు. పేతురు గాలిని చూసి భయపడి మునిగిపోయాడు అక్కడ. ఈరోజు నీకొస్తున్నటువంటి అనేకమైనటువంటి శోధనలు, బాధలు, శ్రమల వలన నువ్వు భయపడి నమ్మకమైన విశ్వాసాన్ని కోల్పోయి పేతురులా మునిగిపోకూడదు. నువ్వు పేతురులా పడిపోకూడదు. నువ్వు ప్రారంభ స్థితి అండి పేతురు గారిది అది. కానీ ప్రభు పునరుత్థానుడై లేవనెత్తబడి వెళ్ళిపోయిన తర్వాత పేతురు మొట్టమొదటగా ప్రారంభించాడండి పరిచర్య. ఆయన స్థితి, కడవరి స్థితి చాలా గొప్పది పేతురు గారిది. మొదటి స్థితి అవిశ్వాసంతో మనకు కనపడుతున్నా, పిరికితనంతో మనకు కనపడుతున్నా, చివరికి ప్రాణం అర్పించేంత త్యాగంతో అలుపెరగనటువంటి క్రీస్తు సైనికుడుగా, అపోస్తులుడుగా తన ప్రాణం పెట్టినటువంటి గొప్ప ఘనత, ఖ్యాతి మనకి పేతురు గారిలో కనపడుతుందని తర్వాత ఇప్పుడు పేతురు గారితో మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి ఏమంటున్నాడు పేతురు గారు, ఏమన్నా చూడండి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని ఏమన్నాడండి? ఎందుకు మునిగిపోసాగాడు? ఎందుకు వచ్చిందని, ఏమని జరిగిందని మునిగిపోయాడినా? దేన్ని చూసి భయపడ్డాడు? గాలిని చూసి భయపడ్డాడు. నువ్వు రోగాలను చూసి భయపడమాక, వస్తున్న సమస్యలను చూసి భయపడమాక. ఎందుకంటే అన్నిటిని సాధ్యపరిచే శక్తిమంతుడు మన ఎదుటున్నాడు, మన ముందున్నాడు. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. ఆయనంత గొప్పవాడు మన ముందుంటే గాలిని చూసో, లేకపోతే దాన్ని చూసో, దీన్ని చూసో మనం భయపడితే, మనలో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని మనం కోల్పోతే పేతురులా మనం కూడా ఏమైపోతాం? మునిగిపోతాం. అందుకే అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాడు. ఎందుకు గాలి చూసి భయపడ్డావు? ఎదురు నేను అన్నాను కదా. ఒకనాడు గాలిని గద్దిస్తే ఆగింది, సముద్రాన్ని గద్దిస్తే ఆగింది. చూసావుగా నీ కళ్ళతో నువ్వు అవన్నీ. మరి గాలి చూసి ఎందుకు భయపడుతున్నావు నువ్వు? అంటే నన్ను చూసి నువ్వు ఆలోచించకుండా, నేనున్నానని ధైర్యం నీకు లేకుండా గాలిని చూసి భయపడుతున్నావు అని అంటే, గాలిని చూసి భయపడటానికి ఏంలోకి వచ్చింది ఏంటి చెప్పండి ఇప్పుడు?
అల్ప విశ్వాసం వచ్చేసిందంటే. అట్లాంటి తత్వం ఈరోజు మనలో ఉండకూడదు ప్రియులారా. అల్ప విశ్వాసము లేనటువంటి వ్యక్తి, సందేహించినటువంటి వ్యక్తి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడే దేవుణ్ణి హృదయపూర్వకముగా నమ్మినటువంటి వ్యక్తి చరిత్రలో మనకు కనపడుతున్న విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారి గురించి చూసి మనం ముగించేద్దాం. ఇక ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక, చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి, కానీ ఒకసారి ఆ మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 నుంచి కొన్ని మాటలు చూద్దాం ప్రియులారా. రోమిలకు రాసిన పత్రిక చూడండి. తాను అంటే అబ్రహాం గారు విశ్వసించిన దేవుని ఎదుట, తాను అనగా అబ్రహాం గారు చదివితే మనకు క్లారిటీ వస్తుంది అన్నమాట. తాను అన్న చోట అబ్రహాము గారు విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట. ఎవరి ఎదుట? మనం ఎవరి ఎదుట ఉన్నాం? దేవుని ఎదుట, జీవం కలిగిన దేవుని ఎదుట ఉన్నాం మనం. అక్కడ పేతురు ఎవరి ఎదుట ఉన్నాడు? సజీవుడైన క్రీస్తు ఎదుట. మరి క్రీస్తు ఎదుట నిలబడినటువంటి పేతురు ఏమంటే గాలి రాగానే చూసి భయపడి అల్ప విశ్వాసంగా మారిపోవటం ఏంటి? సాక్షాత్తు క్రీస్తు ఎదుటుంటేనే అల్ప విశ్వాసానికి చోటిచ్చేశాడే. ఈరోజు మన ఎదుట మనకున్నటువంటి తండ్రి మనకు ఎప్పుడు కనబడలేదు. మన నిరీక్షణకు ఆధారం వాక్యం. దీనిని నమ్మే మనము నిరీక్షించాలి, దీనిని నమ్మే మనం విశ్వాసం కలిగి ఉండాలి, దీనిని నమ్మే మనం నమ్మకముగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. అది మన క్రైస్తవుని యొక్క విశ్వాస లక్ష్యం. అది అట్లాంటి తత్వం మనకి అబ్రహాం గారిలో కనపడుతుంది. కానీ అబ్రహాం గారికి ఏదైనా మనకున్నటువంటి ఆధారం ఉందా అన్నాడంటే ఆనాడు ఎలాంటి ఆధారం లేదు ప్రియమైన దేవుని వర్లారా. 18వ వచనం చూడండి. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అండర్లైన్ చేసుకోవాలి మాట, నమ్మెను. ఎవరు నమ్మాడు? తన చుట్టూ ఉన్న బంధువుల్ని నమ్మలేదు, రక్త సంబంధుల్ని నమ్మలేదు, తన చుట్టూ ఉన్నటువంటి జనాంగాన్ని నమ్మలేదండి అబ్రహాం గారు. మరి ఎవరు నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడు. ఎంతగా నమ్మాడో, ఏ సమయంలో నమ్మాడో ఒకసారి మనం చూడగలిగితే 19వ వచనంలో, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. దేంట్లో బలహీనుడు కాలేదు? ఒకవేళ శరీర బలం విషయంలో బలహీనుడై ఉండొచ్చు, కానీ ఆ విశ్వాస విషయంలో మాత్రం, ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణంలో మాత్రం బలహీనుడు కాలేదు ప్రియులారా అబ్రహాం గారు. నెక్స్ట్ మాట చూడండి. రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయుండు. ఎందుకు ఈ పదాన్ని వాడాడు ఇక్కడ? విశ్వాసములో బలహీనుడు కాలేదు. 100 ఏళ్ల వయసు అంటే వృద్ధాప్యం గురించి ఎందుకు ప్రస్తావన చేశాడు? ఎందుకంటే బిడ్డనిస్తానని చెప్పింది ఏ ఏట? 75వ ఏట. 75వ ఏట బిడ్డనిస్తానని చెప్పిన దేవుడు 25 సంవత్సరాల కాల వ్యవధిని ఇచ్చాడు వాళ్ళకి. అదే మనకైతే ఉంటుందా విశ్వాసం? ఉండదండి. నమ్మకమైన విశ్వాసం మనకు ఉండదు. మనం అడిగిన వెంటనే ఇచ్చేయాలి మనకి. ఒకవేళ ఈ నెల కాకపోయినా మరొక నెల ఇచ్చేయాలి మనకి. లేకపోతే ఇవ్వలేదనుకోండి, ఎలా ఉంటుంది మరి మనకి? నమ్మం మనం. ఇక్కడ అవ్వలేదని ఇంకోసారి అడగబోతాం. కానీ అబ్రహాం గారు అలా చేయలేదండి. 100 ఏళ్ల వయసు కలిగిన వాడైనా అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ చూడండి, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక ఏం చేయలేదండి? అస్సలు అనుమానం రాలేదండి, అపనమ్మక రాలేదు, అవిశ్వాసం తెచ్చుకోలేదు. ఎందుకంటే చెప్పినటువంటి మాట నెరవేర్చగలిగినటువంటి సమర్థుడనే విశ్వాసము కలిగినటువంటి ఒక వ్యక్తిగా, విశ్వాసులకు తండ్రిగా చరిత్రలో మనకు కనపడుతున్నటువంటి ఒక గొప్ప వ్యక్తే అబ్రహాం గారు. మరి ఈరోజు అబ్రహాం గారికి ఉన్నటువంటి విశ్వాసం నీలో ఎంతగా ఉంది ఒక క్రైస్తవుడుగా నువ్వు ఆలోచించు. మరి అందుకే అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని నువ్వు నమ్మాలి. నమ్మకమైన విశ్వాసం నీకుంటే దేవుని ఆశ్చర్యమైన కార్యాలు ఈ జీవితంలో నువ్వు చూస్తావు, ఈ బ్రతుకులో నువ్వు అనుభవిస్తావు. అందుకే చివరికి ఒక మాట చూడండి, 21వ వచనం అంటున్నాడు, దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందిన గొప్ప ఖ్యాతి, గొప్ప వ్యక్తి అబ్రహాం గారు.
అట్లాంటి విశ్వాసం ఈరోజు నువ్వు నేను ప్రతి ఒక్కరము కలిగి నమ్మకమైన విశ్వాసంతో మనం దేవుని యొద్ద మన విన్నపాలు ఆయనకి మనమ చేసుకున్న ఎడల సమస్తమును చేయగలిగిన సమర్థుడని మనం నమ్మిన ఎడల దేవుడు ప్రతి క్రియను కూడా ఈ జీవితంలో నీకు నాకు నిత్యము జరిగించునుగా కానీ మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. ప్రియులారా, గమనించండి, విశ్వాసులమైనటువంటి మనం నమ్మకమైన విశ్వాసం కలిగి ఉంటే దేవుని ఆశ్చర్య కార్యాలు చూస్తామని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.